వెల్కమ్ టు AP13 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోడీ పోరాటం ఆగదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. అనకాపల్లి జిల్లా 10వ తరగతిలో మెరిసిన విద్యార్థులకు హోంమంత్రి అనిత ఘన సన్మానం చేశారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది. సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని సైన్యం ప్రకటించింది. शामिल होने के लिए आप सभी का धन्यवाद. जैसा कि आप सभी जानते हैं, 22 अप्रैल 2025 को लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया. हमले का यह तरीका जम्मू और कश्मीर और शेष राष्ट्र दोनों में सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से भी प्रेरित था. इसका श्रेय सरकार और भारत के सभी नागरिकों को दिया जाना चाहिए कि इन प्रयासों को विफल कर दिया गया. एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट TRF कहते हुए इस हमले की जिम्मेदारी ली है. यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर तैयबा से जुड़ा हुआ है. ये उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें TRF के बारे में साफ इनपुट दिए गए थे. इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में TRF की भूमिका सामने आई थी. इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर तैयबा और जैश ए मोहम्मद के बारे में सूचित किया था, जो TRF जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं. इस संबंध में 25 अप्रैल को UN सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में TRF के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए. पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं. रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పెహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని
అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time ప్రత్యేకించి this is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time. Which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park a decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi and the BJP-led NDA government, and we'll stand by you and we'll be with you no matter how long it takes, till the last terrorist is wiped out from this country. Thank you. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యా కుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను గుర్తించి హోంమంత్రి వారిని సత్కరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత తన స్వంత నిధులతో 10వ తరగతి పరీక్షల్లో 101 మందిని మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో 50 ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి సుమారుగా ఫస్ట్ సెకండ్ మార్కులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విద్యార్థుల్ని సన్మానించుకోవాలని ఒక మంచి దృక్పథంతో పాయకరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మీదకు డిఓ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు. ఈరోజు మా తాలూకు ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలి పనులకు పంపించుకునే తల్లిదండ్రులు కానీ, చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద పెద్ద డబ్బులు ఉంటేనే చదువు ఉంటుంది అన్న పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా గౌరవ లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కంపల్సరీగా మంచి రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో పనిచేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా ముందు నుంచి నడిపించడం నారా లోకేష్ గారి అయితే, అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టారు. అనకాపల్లి జిల్లాలో 21 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఉంటే అందులో 6 పాఠశాలలు కేవలం పాయకరపేట నియోజకవర్గంలో ఉన్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా కోటవరెడ్డిలో ఉన్న కేసీబీవీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా సుమారుగా 589 ఈరోజు హైయెస్ట్ మార్క్స్తో కూడా జాహ్నవి అనే అమ్మాయి మార్క్స్ తెచ్చుకోవడం. అదేవిధంగా ఈరోజు సుమారుగా ఫస్ట్ సెకండ్ కలిపి సుమారుగా 100 మందికి పైగా పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులతోని, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్లతోని కూడా వాళ్ళ తాలూకా సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళలో ఒక స్పోర్టినెస్ రావాలి, ఇంకా చూసే వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలి ఉద్దేశంతో రాబోయే కాలంలో వాళ్ళకి అయ్యే ఒక ఇంటర్మీడియట్కి అడ్మిషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చిన్న అమౌంట్ ఒక 5,000 రూపీస్ ఈరోజు నా సొంత ఖర్చుల నుంచి నేను ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు క్యాష్ ప్రైజ్, అదేవిధంగా ఒక సర్టిఫికేట్, ఒక మెమోంటో ఇచ్చి ఒక సాల్వతో సత్కరించుకోవడం జరిగింది. వీళ్ళకి ఒక ప్రేరణగా మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ముందుకెళ్తాను. ఏపీ రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వివరాలు మార్చుకోవచ్చన్నారు. అర్హత లేని వారు తమ రేషన్ కార్డులో సరెండర్ చేయాలని సూచించారు. బుధవారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని, మరో వారంలో వాట్సాప్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని మనోహర్ తెలిపారు. కొత్త కార్డులు నేరుగా దరఖాస్తుదారు చిరునామాకే కొరియర్ చేసేలా కసరత్తు చేస్తున్నామని వివరించారు. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో QR కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా
సింపుల్ ఫార్మాట్లో. ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవ్వరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నర్సీపట్నంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ప్రతిజ్ఞ జరిగింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నర్సీపట్నంలో బుధవారం ఎన్టీఆర్ స్టేడియం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో భారీ మద్దతు కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట భారత సైన్యానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత రాత్రి ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకార దాడులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ కాల్పులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించి భారతదేశం ఎప్పుడూ శాంతియుత దేశంగా వ్యవహరిస్తుంది, కానీ అణగారినదిగా చూడటం, దాడులకు పాల్పడటం సరైనది కాదు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలంతా భారత సైన్యానికి అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో నర్సీపట్నం వార్డు కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, ధనిమిరెడ్డి పాండు, డబ్బేరు శ్రీకాంత్, వార్డు ఇన్ఛార్జీలు నాగేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్గా మీదన పడి తుపాకులతో కాల్చిపారేశారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు. ఎందుకు చంపారో అని ఇప్పటికీ తెలియదు ఎవరికైనా. అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు జరిపారు. దాన్ని భారతదేశం అంతా, మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణంగా చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి మరి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే, నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అదే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులందరూ తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం బనహసిలో అట్టహాసంగా మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మరియు బీసీ సంక్షేమ, చేనేత మరియు హౌలి శాఖ మంత్రి సవిత మరియు ఎమిగ్నూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో కలిసి భూమి పూజలో పాల్గొన్న అదాని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం గడవక ముందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకంలో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కలిసి అత్యంత వెనుకబడినటువంటి పార్లమెంటు, కర్నూలు పార్లమెంటుని లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ ని ఎమ్మిగనూరులో ప్రారంభించడం అన్నది చాలా గొప్ప అంశంగా మనమంతా చూడాల్సిన అంశం. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎవడరా అసలు అంటుంది అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం అని కారు కూతలు కూస్తా ఉన్నారు కొంతమంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది, లేనిపోనివన్నీ కూడా పత్రికల్లో రాస్తున్నారు కొంతమంది. ఒక్కసారి వాళ్ళందరినీ వచ్చి ఎమ్మిగనూరులో ఒక్కసారి తలపెట్టి చూడాల్సిందిగా మీ వైపు నుంచి నేను కోరుతా ఉన్నా. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని, నిరంతరం రాజకీయాలు తప్ప, బురద చల్లడం తప్ప ఇంకేమీ చేతగాని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా బూటకం, ఇవంతా కూడా అబద్ధం, ఇవంతా కూడా అవినీతిని రోజు పేపర్లో టావులుగా రాస్తా ఉన్నారు. కళ్ళు తెరిచి చూడాల్సిందిగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని, ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినబూని 175 నియోజకవర్గాల్లో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు పార్కులు అంటే ఆడుకునే పార్కులు కాదు, పాడుకునే పార్కులు కాదు, చెట్లు మొలిచే పార్కులు కాదు. ఈ పార్కులు డబ్బులకు సంబంధించిన చెట్లు మొలిచే పార్కులని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇవి మామూలుగా ఊహించుకోవద్దు, ఇదేదో రాజకీయ సభ కాదు. ఇక్కడ 70 ఎకరాలలో దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి చేనేత కార్మికులను హక్కున చేర్చుకోవడానికి, అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి, వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి 70 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ 50 సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్లు వేసుకుంటారా, ఫ్యాక్టరీలు కట్టుకుంటారా, మిల్లు ఏర్పాటు చేసుకుంటారా, ఏదైనా చేసుకోండి అని చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇంతకు ముందున్న మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా, మీరు 5 ఏళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా? చేనేతల గురించి ఆలోచన చేసినారా? చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా. చేనేత పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్కుల్ని ఇళ్ల స్థలాలు చేసి ఎమ్మెల్యేలు కొట్టేస్తామనుకున్న రోజుల్లో నుంచి అవన్నీ వెనక్కు తీసుకుని మళ్ళీ ఇక్కడ పార్కులు కట్టి ఇక్కడ చేనేతను బతికిస్తామనుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్న రోజులు ఇవి. కళ్ళు పెద్దవిగా చేసి చూడాలి, చెవులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలా. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నా. నోటికొచ్చినట్లు మాట్లాడద్దు, నోటికొచ్చినట్లుగా రాయద్దు. ఎటు పడితే అటు తెలుసుకోకుండా అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఊరూరా తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి నియోజకవర్గంలోనూ 3 పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలు తయారు చేసి ఇప్పటికే ఆదోనిలో స్థలాన్ని ఐడెంటిఫై చేశాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థలాల్ని ఐడెంటిఫై చేశాం. అన్ని చోట్ల కూడా ఇటువంటి పారిశ్రామిక వాడలను తయారు చేసి
ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్న మా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటామని సమాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. బీసీ మహిళలకు కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ శిక్షణ పథకంలో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్యకు వినతి పత్రం అందించారు. 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కోసం ఒక్కొక్కరికి 23,000 రూపాయలు ఖర్చు చూపించారని, వాస్తవానికి ఒక్కో మహిళకు 7,300 రూపాయలు ఖర్చు అవుతుందని వైసీపీ మహిళా నేతలు తెలిపారు. ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకం లబ్ధిదారులకు నేరుగా వచ్చిందన్నారు. $230 కోట్ల భారీ స్కామ్ అని, ఇది స్కీమ్ కాదు స్కామ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మన బీసీ మహిళలు వీరందరూ ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళ 1,02,832 మందికి ఈ స్కీమ్ టెండర్ వేస్తే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సన్కి అయ్యే, ఒక మహిళపై అయ్యే ఖర్చు మనకు 7,300 రూపాయలు అయితే, ఇక్కడ మన టీడీపీ గవర్నమెంట్ అండ్ ఈ కూటమి ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 21 పైన చేంజ్ అని మనకి చిల్లర అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళ మీద దాదాపు 16 నుంచి 17,000 వరకు ఒక ఆదాయం. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? దాదాపు ఇక్కడ ఇది 50 రోజుల వ్యవధిలో ఇక్కడ 15 డేస్కి 33% అండ్ 30 డేస్కి 33% అండ్ 50 డేస్కి 33%, ఇలా 100 ఈ 50 డేస్లో ఈ స్కామ్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. కర్నూలులోని కలెక్టరేట్కి వచ్చి మేము ఇచ్చిన వినతి పత్రం ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్కీమ్లు కాదు స్కీమ్ల పేరుతో స్కామ్లకు తెరలేపింది. అలాగే బీసీ మహిళలను కూడా మోసం చేస్తున్నట్టు మనకు అందరికీ తెలుస్తుంది. ఈ కుట్టు మిషన్ల ట్రైనింగ్ అన్నది ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే 1,00,000 మంది బీసీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి అయ్యేది 7,300. దాన్ని స్ప్లిట్ చేస్తే ఒక 4,300 కుట్టు మిషన్కి అవుతుంది, ఒక 3,000 రూపాయలు ట్రైనింగ్ అవుతుంది. అంటే అయ్యే 7,300ను 23,000 రూపాయలుగా కాంట్రాక్టర్కి ఇచ్చారు. అంటే అర్థం ఒక 16,700 రూపాయలు ఒక్కొక్కరి పైన దుర్వినియోగం అవుతుంది. 1,00,000 మందికి కోటి అంటే 167 కోట్ల స్కామ్ ఇది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. ఆ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కాములు, ఇదే కాదు లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి చోట దోపిడీ, దౌర్జన్యం, దోపిడీ తప్ప, దోచుకోవడం, తినడం తప్ప వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. మన జగనన్న ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఆయన 270 లక్షల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లలోకి, అంటే సంక్షేమం కోసం ఖర్చు చేశారు. వాటిలో 2 లక్షల కోట్లను మహిళల అకౌంట్లలోకే పారదర్శకంగా, ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వీళ్ళు చేస్తుంది ఏమి? అంత దళారులు, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే నడుస్తుంది. ఈ సంవత్సరం, ఒక సంవత్సరానికే ఇంత దోపిడీ ఉంది అంటే ఇంకా 4 సంవత్సరాలు తట్టుకోవాలంటే మహిళల తరం కాదు, ఏ ప్రజలు ఓటేసిన ప్రజలు ఎవ్వరి తరం కూడా కాదని మేమందరం చెప్పి, దానికోసమే ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చాము. సార్ అవైలబుల్గా లేనందువల్ల మేము జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏసీబీ అధికారుల రైడ్. ములుగు జెడ్పీ ఆఫీసులో సూపరింటెండెంట్ సుధాకర్ 25 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 25 లంచం డిమాండ్ చేయగా ఏసీబీకి ఫిర్యాదు చేసిన తోటి ఉద్యోగి జెడ్పీ సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్యలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ 2023-24లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే 2025 జనవరి నుండి అతను డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి 60,000 డిమాండ్ చేశారు. 40,000 ఏమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత, ముందేమో 20,000 సుధాకర్కి, 5,000 సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు.
అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సుధాకర్ దగ్గర నుండి 25,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతను సుధాకర్కే ఇవ్వమంటే ఆమె సూచనల మేరకు సుధాకర్ తీసుకున్నాడు. అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిద్దరిని ప్రొడ్యూస్ చేస్తాము. ఎంప్లాయీ సార్, ఎంప్లాయీ నేమ్ అంటే గోప్యంగా ఉంచడం మంచిదని. లీగల్గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము. నా నంబర్ వచ్చేసి 9154388912. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1064. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. అలాగే ఈ రేడ్లో నాతో పాటు ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.